ప్రభుత్వాలు, పాత ప్రభుత్వాలు చూశారు. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాలు ఇచ్చినా పారంపర్యంగా కొనసాగడం ఒక ఆనవాయితీకి వచ్చేసింది. సో ఉచితాలకి ఎక్కువ అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అవసరం లేదంటున్నారు. నిజంగా స్టేట్ పరిస్థితి చూస్తే అప్పులలో కొంచెం ఉందని ప్రభుత్వంలోనే చెప్తున్నారు. మరి ఏమంటారు, ఏం జరుగుతుంది? ఏమన్నా ఏముంది, ఎవరన్నా ఒకటే. ఏ ప్రభుత్వం ఒకటి, వాళ్ళు పథకాలు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, రానాలకు లేదంతే. సామాన్యుడికి 1వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే ఇక అన్ని అంశాలు ఖర్చులతో ఉంటాయి సార్. ఎలా ఉన్నాయి పనులు దొరుకుతున్నాయో బయట, ఎలా ఉన్నాయి? పనులు అయితే ఏం లేవు, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. ప్రభుత్వాలు మారుతుంది, మనం మారం అంతే. వాళ్ళు చూస్తే ఉచితాలు కొంచెం పక్కన పెట్టి ఎక్కువ శాతం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, నిజంగా అర్హులకి ఇస్తే బాగుంటుంది. నిజంగా అరకులకి ఇస్తే బాగుండిద్ది. జగన్ ఇచ్చినప్పుడు సోమరపోతులు చేస్తున్నారు పథకాలు, మరి చంద్రబాబు ఇచ్చి ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు ఏంటి? ఇడు సోమరపోతులు. డబుల్ బడ్జెట్ ఇది అవును, ఆ డబుల్ బడ్జెట్ ఇస్తున్నాడు. అప్పుడు ఏం చేశాడు? జనాలకి ఉచితంగా డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నాడు. మరి చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ప్రయోజకులు చేస్తున్నాడు, ఆడు సోమరపోతులు చేస్తున్నాడు. ఏదైనా మన డబ్బు మనకి ఇస్తున్నారు అంతే. చూసుకుంటే చాలా వరకు పార్లమెంట్ సమావేశాల్లో కూడా బ్యాలెట్ ఓటింగ్కి వెళ్తే బెస్ట్ అని చాలా మంది అంటున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఒకసారి దాని మీద జన విజ్ఞాన సదస్సు లాంటివి ఏమైనా పెట్టచ్చు? అడిగేవాళ్ళు లేకుండా, ప్రతిపక్షం లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షం ఇస్తేనే ఎవరికైనా ఏదైనా మాట్లాడాలన్నా, జనాలకి ఏదైనా చేయాలన్నా జరిగేది. అంతే. హోదా దక్కలేదు అనేది వాళ్ళ వాదన. అయితే ఏదైతే ప్రతిపక్షాలు అది కూడా తెచ్చుకోలేదు, 11 సీట్లే అంటున్నారు. ఏం జరిగింది? 11 సీట్లు 36% ఓటింగ్ వచ్చినప్పుడు 11 సీట్లు రాలేదంటే అది ఈవీఎంలు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. మరి జగన్ గారు మరొకసారి బస్సు యాత్రతో నియోజకవర్గాల పర్యటన ఉండబోతుంది జనవరి అనంతరం. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? వస్తాడు ఈసారి, మళ్ళీ వస్తాడు, ఆయన రావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలతో పాటు గ్రామ సర్పంచ్ జనవరి అనంతరం. ఏమంటారు? పైన ఏముంటే కింద మున్సిపాలిటీలు అదే వచ్చింది. మున్సిపాలిటీ అయితే ఏం డిసైడ్ చేయదు, నెక్స్ట్ డిసైడ్ చేస్తే నెక్స్ట్ ఏదైనా డిసైడ్ చేయాలంతే. 2029 ఎలా ఉంటే బాగుంటుంది సార్? జగన్ గారు మరొకసారి కైవసం అవుతుందా? ఎందుకంటే సంక్షేమాలన్నీ చూస్తున్నారు ప్రజల్లో కాబట్టి మా ఓట్లు ఎట్లిపోయినాయి అని ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. నిజమే? అది నిజమే, అదైతే నిజమే. కానీ ఎవడగాడు విడిగా పోటీ చేస్తే ఎవడ దమ్ము ఏంటని తెలిసిద్ది. బీహార్లో గెలిచినప్పటి నుంచి బీజేపీ ఏదన్నా మళ్ళీ ఇండివిజువల్గా వచ్చింది అంటారు. రేపు ఏపీలో అంత సీన్ ఉంది. దానికి అంత సీన్ లేదు, జనసేనకి అంత సీన్ లేదు, టీడీపీకి అంత సీన్ లేదు. ఎవరికైతే వాళ్ళు ఎవరికాలు విడివిడిగా కొట్టుకుంటే ఎవడేంటనే ఎవడ దమ్ము ఏంటనే తెలిసిద్ది. 10-15 ఏళ్ళు సమయం అమ్మని పవన్ కళ్యాణ్ గారు పదే అంటున్నారు. నిజంగా జనాలకు అంత ఓపిక ఉంది? 10 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఒక్కడే ఎందుకు పోటీ చేయట్లేదు? 2019 ఉన్నాడు, అంతకుముందు ఉన్నాడు, మరి ఎందుకు పోటీ చేయట్లేదు? ఒక్కడే వచ్చే దమ్ము లేదు, ఒక్కడే వస్తే గెలవడం. అది అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ పెద్ద చిన్న పరిమిలో నిన్న నారాయణ గారు పర్యటించారు. రైతులు మొదట ఇచ్చిన భూములకే మాకు పరిస్థితి ఏంటనేది అవగాహన లేదంటున్నారు. మరి క్లారిటీ ఇస్తారు? ఏముంది, క్లారిటీ ఇచ్చేది ఏముంది? ఎవడో డబ్బు ఉన్నాడు బాగుపడతారు, అక్కడ రైతులు ఏం బాగుపడతారు? రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు, అక్రమంగా కొనేసి ఉన్న వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ కోసం అక్కడ అమరావతిలో పెట్టింది. ప్రజలు మరి మరోసారి నమ్మే పరిస్థితి ఉందా ప్రభుత్వాలు? నమ్మారుగా, నమ్మే ఓటేసారు. చూస్తారు 5 సంవత్సరాలు, తప్పదు. ఇంకా దించేది ఏమన్నది, 5 సంవత్సరాలు అనుభవించాల్సిందే. 5 సంవత్సరాల తర్వాత ఏమైనా వస్తే వచ్చింది అంతే. పింఛన్ రావట్లేదండి, పింఛన్ పెట్టుకుందాం అనుకున్నాము. సార్ మరి ఇప్పుడు వరకు సచివాలయంలో ఎన్నిసార్లు అప్లై చేసి ఉంటారు? లేదండి, అప్లై చేయలేదు. అంటే ఏజీ సాలదని ఇప్పుడు 50 దాటినాయి, 55 ఉన్నాయి. అది పెట్టలే. ఇంకా సచివాలయంలో అడిగితే రాలేదు, అప్లికేషన్ రాలేదు అంటున్నాం. రాష్ట్రంలో 18 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి. అయితే సంక్షేమ పథకాల్లో మొదటగా ఈ పెన్షన్ ఇచ్చే విధానంతో పాటు రెండోది రేషన్ అందుతుందా సమయం? రేషన్ బాగానే వస్తున్నారు. డిపోల్లో మరి ఏలు ముద్రలు పడుతున్నాయా? పడుతున్నాండి. క్యూలో నుంచి చూడడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంది. లేదు, బాగానే ఉంది, ఫ్రీగానే ఉంది. మరి ఒక పక్క చూసుకుంటే రోడ్ల వ్యవస్థలో కరెంట్ ఛార్జీలు ఎలా? కరెంటు మరి బాగానే వస్తున్నాయండి. బాబాయ్ గారు చూసుకుంటే పనులు దొరుకుతున్నాయా? పర్లేదు, పనులు తగ్గినాయండి. పనులు ఎందుకంటారు అసలు? కారణం ఏంటంటారు? అనుకుంటూ ఉంటారు కదా, షాపులు ఎక్కువైపోయి ఏమన్నా బిజినెస్ అంతా ఎక్కువైపోయింది. ఎవరికాలు సొంతంగా పెట్టుకున్నాం. పక్కనే అమరావతి కదా, అక్కడ కొంచెం ఈ పనులు జరుగుతున్నాయి. ఏమైనా తీసుకెళ్తున్నారు ముందు? లేదండి, మాది మంగళ షాప్, బార్బర్ షాప్. ఇంతవరకు ఇసుక దొరికేది కాదనేవాళ్ళు, మరి ఇప్పుడు ఇసుక దొరుకుతుంది. పోయి తాపీ పనులు ఎలా ఉన్నాయి? అలా బాగానే ఉన్నాయి. బాబాయ్ గారు మరి చూసుకుంటే మరోసారి ఒకవేళ ఓటింగ్ జరిగితే కనుక ఈసారి మిషన్ ఓటింగ్ కావాలా, అంటే ఈవీఎంలు ఓటింగ్ కావాలా, బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కావాలా? పాత పద్ధతులు పాతే ఉంటే బాగుంటుంది. బ్యాలెట్ అంటే ఈవీఎంలు చాలా వరకు దొంగ ఓట్లు వేస్తున్నారు, హ్యాకింగ్ అవుతున్నాయి అంటున్నారు కదా, మరి ఏమంటారు? అంటే దాంట్లో జాగ్రత్త చూసుకోవాలి, మరి పరిపాలన బాగా చూసుకోవాలి. మరి చూసుకుంటే పాత ఓటే మంచిది. 2029లో మళ్ళీ ఎవరు వస్తుంటారు? బాగా జగన్ గారు ఉన్నారు, ఇటుపక్క ఏమో లోకేష్ గారు ఉన్నారు, అటుపక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు సీనియర్. మరి ఈసారి కొత్తగా మరి యువతకి ఏమన్నా అవకాశం ఇస్తారంటే కొంచెం యంగ్ పీపుల్ చేసి ఉంటే వస్తారు, ఎందుకోరు? పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు కూడా గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారు. వాళ్ళ బాగా చేస్తారు. పక్కన అమరావతి డెవలప్మెంట్కి చాలా కష్టపడుతుందని ప్రభుత్వం. మరి ఎలా ఉంటుంది? దానివల్ల రేట్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇంకా రేట్లు ప్రస్తుతానికి ఏం లేవు, మామూలుగా ఉన్నాయి. మరి టోటల్గా చూస్తే ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్య బీమా పథకం మరి ఎలా ఉంటుందంటారు? ఈ 25 లక్షల కుటుంబానికంటే మామూలు విషయం కాదు కానీ ఇంకా అమలు కాల.
మరి చూడాలిగా. ఇళ్ల స్థలాలకి ఏమైనా అప్లై చేసుకున్నారు? పెడుతున్నారు, ఇంకా సచివాలయంలో పెట్టాల. అదే పారాలు అమ్ముతున్నారు, పైగా 10 రూపాయలు అండి ఒక్కొక్కటి. అప్లై చేసుకుంటే ఉగాది కల్లా 5 లక్షల గృహాలు ఏదో అంటున్నారు టిట్కో ఇల్లు. అదే మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏమండి. పర్లేదు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పర్లేదు. గ్యాస్ సిలిండర్కి 3 వచ్చినాయి, 2 వచ్చినాయి. 2 వచ్చినాయి, ఒక దానికి రాలేదండి. పడతాను డిసెంబర్లో. మరి ఏమంటారు, అమరావతి పక్కన రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా మరి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంటారు, ఏదన్నా ఇవ్వచ్చు అంటారా భూములు మళ్ళీ? ఇస్తే బాగుంటుంది మరి. ఎవరికంటే మరి మాటలు చెప్తే అవతగా పరిపాలన బాగుంటే ఇస్తాయి. మీ ఉద్దేశం ప్రకారం మరి ఎలా ఉంది ఈ 18 నెలలు? ఏదో అలాగుందండి. జగన్ ప్రభుత్వం కొద్దిగా బాగున్నట్టుంది మరి.